మిత్ర ఫినిష్ అనుకున్నా. ఒక్క చిక్కిని కూడా ప్రేమించకుండా ఈ ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా. కానీ ఏ చిక్కి అదృష్టమో నాకింకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు నువ్వు వాళ్ళకి ఎలా పట్టుబడ్డా? అదొక పెద్ద కథ మిత్ర. నీకోసమని ఈ హోటల్ రూమ్ బుక్ చేశానా. ఎవరో నలుగురు మన రూమ్ ని వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడర్లోకి పోయాను. అంతే, ఒక మణుగు దెబ్బ తల మీద ధన్మని పడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, ఒక నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మనకు దెబ్బ అన్నమాట. మనకు దెబ్బే కాదు మిత్ర, 1 కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మని పిలిచి ఆ ముఠా వెనకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పాను. వాళ్ళు ఏదో మైక్రో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రో ఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పూల పిల్ల ఎక్కడ ఉంది? ఐ విల్ షో యు. లెట్ మీ ఫినిష్ దిస్. మిత్ర, ఈ అమ్మాయి మన డిపార్ట్మెంట్. బాబీ అడిగిన విషయం ఇక్కడ ఎవరైనా వింటారు. రేపొద్దున బయట ప్యాలెస్ దగ్గర చెప్పండి. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప